సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ ప్రభుత్వంతో 37,870 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయని కథనాన్నిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన విస్తరణకు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల చావు వార్తలు చెప్పే రోజు ఎంతో దూరంలో లేవని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మేడారం జాతరకు వెళ్లే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం వర్తింపజేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. సాక్షి ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక రాజకీయ సాధికారత కల్పిస్తూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ బాటలో సీఎం జగన్ ఒకే రోజు 2 చారిత్రక ఘట్టాలకు శ్రీకారం చుట్టనున్నారు. రేపు విజయవాడలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో సంపూర్ణ కులగణనకు నాంది పలుకుతున్నారు. కుప్పం నేలపై కృష్ణమ్మ పరవళ్లు అంటూ 27 ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ కుప్పం నేలపై ప్రవేశించింది గంగమ్మ. పోలవరంలో చంద్రబాబు పాపాలను సీఎం జగన్పై నెట్టడానికి పాడిందే పాడుతున్న రామోజీ అంటూ స్టోరీ ఇచ్చారు. ఇసుక తవ్వకాలపై పదే పదే రామోజీరావు రాస్తున్న బురద కథనాలపై కౌంటర్ వార్త ప్రచురించారు. ఈనాడు తెలంగాణ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో అదానీ, జేఎస్డబ్ల్యూ, గోడ్రేజ్, గోది, వెబ్వర్క్స్, అరెజాన్ సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయంటూ స్టోరీ ఇచ్చారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా కృష్ణా రిజర్వాయర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి కార్యదర్శి దేవిశ్రీ ముఖర్జీ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులకు ఆయన ఈ మేరకు సూచించారు. జాతీయ హోదా కింద కొత్తగా ఏ ప్రాజెక్టుకు 90% నిధులు ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయించింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ వేషాలు వేస్తే వేటే అంటూ ఓటర్ల జాబితాలో అక్రమాలకు వంతపాడితే అంత్య సంగతులు అంటూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా సస్పెండ్ చేసే పరిస్థితిపై వార్తనిచ్చారు. విద్యావనంలో రాజకీయ చేయడంటూ మరొక వార్తని ఆంధ్ర యూనివర్సిటీ వీసీపై ప్రసాదరెడ్డికి రెండోసారి అవకాశం ఇవ్వడంపై ఏడుపుగొట్టు వార్తనిచ్చారు. ఒంగోలు లేదా గెద్దలూరా అంటూ సీఎం జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీపై స్టోరీ ఇచ్చారు. అప్పుల భారం తగ్గించుకోవడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ రాయబరేలీ వీల్ ఫ్యాక్టరీని విక్రయించడం ఉంది. ఇక నమస్తే తెలంగాణ కాంగ్రెస్ మార్కు రాజకీయం షురూ చేశారు. అద్దంకి దయాకర్కు అధిష్టానం షాక్ ఇచ్చిందంటూ ఈ పత్రిక కథనాన్నిచ్చింది. నవంబర్ నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని, రాజకీయ కారణాలతోనే ఈ చెక్కుల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందంటూ స్టోరీ ఇచ్చారు. ఆంధ్రప్రభ తెలంగాణలో నేటి నుంచి రైతు బంధు పంపిణీ కానుంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ఎర్రతివాచి పరుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదనపు ఆర్థిక ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని వివిధ శాఖ అధికారులకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్క సూచించారు. వెలుగు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. హైకోర్టు తీర్పు వచ్చేదాకా గవర్నర్ నామినేటెడ్ కౌన్సిల్ మెంబర్స్ ప్రపోజల్స్ తీసుకోబోనని గవర్నర్ తమిళిసై చెప్పారు. దక్కన్ క్రానికల్ కేరళలో 4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేశారు. హిందూ గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడులను ఖండించిన పాకిస్తాన్. టైమ్స్ ఆఫ్ ఇండియా 14 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు 2వ తరగతిని మాతృభాషలో చదవలేకపోతున్నారని ఓ సర్వే వెల్లడించింది. పిల్లలు 90% సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ తమ దేశంలో ఉగ్రదాడులకు తెగబడుతున్న జైష్ ఆల్ అదిల్ ఉగ్ర సంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇవి ప్రధానంగా ఆ పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.